అమ్మవారి వర్ణన మొదటి నుండి చివరి వరకు చూస్తుంటే అమ్మ శిరస్సు నుంచి పాదం వరకు వర్ణించారు మొత్తం. ఇదంతా కలిపి గుత్తి. ఈ గుత్తిలో అమ్మ రూపం ఉంది, ఇది బయటకు తీసుకురావచ్చు. అలాగా కొన్ని గుత్తులు ఉన్నాయి. ఒక గుత్తి భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. అక్కడ వరకు 8 నామాలు. ఇది గుత్తి. ఈ గుత్తును పోల్చుకోవాలంటే మనకు కొన్ని శాస్త్రాల జ్ఞానం ఉంటే కానీ తెలియదు. శ్రీ విద్యా శాస్త్రంలో పారంగతులైతే కానీ లలితా శాస్త్రం అర్థం కాదు. అదొక విశేషం. సరిగ్గా ఈ గుత్తుకు ఒక పవర్ ఉంది. జ్యోతిష్ శాస్త్రం కానీ తెలిస్తే ఈ గుత్తులో మనకు అద్భుతం కనబడుతుందండి. జ్యోతిష్ శాస్త్రంలో మన జాతకంలో ప్రధానమైన దశలు చెప్తాడు. పుట్టిన దగ్గర నుంచి మారక దశ, రోగదశ, ఈ దశలు చాలా ఉన్నాయి. అంటే ఏ గ్రహాలు ఏ తేడాల్లో ఉంటే రోగాలు వస్తాయి, ఏ తేడాలు వస్తే మరణం వస్తుంది.